సో ఇలాంటి టీంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే గిరిధర్ గారు ఈ సినిమా ద్వారా నాకంటే సీనియర్ పాత్రికేయుడు ఆయన. సో ఆయన ఈ సినిమాతో ప్రొడ్యూసర్ అవుతూ తన జర్నలిజంలో అడుగుజాడలు మర్చిపోకుండా ఈ సినిమాతో ఇద్దరు వనమాలి నేను ఇద్దరం రాసాం. ఇద్దరం పూర్వాశ్రమంలో జర్నలిస్టులే. సో గిరి గారికి అది బాగా పట్టు ఉండేది, అందరూ జర్నలిస్టులతో రాయించాలని. సో ఈ సినిమాకి ఆయనకు ఆ కోరిక కూడా నెరవేరింది. అలాగే నంద్యాల రవి నాకు చాలా దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మంచి మిత్రుడు. సో కథా రచయితగా తెలుసు, చాలా సినిమాలు వర్క్ చేసాం. అంటే తను రచయితగా, నేను రచయితగా. సో తను ఫస్ట్ టైం దర్శకత్వం వహించడం చాలా హ్యాపీగా ఉంది. మంచి మ్యూజిక్ టేస్ట్ గిరి గారికి ఎలా ఉందో అలాగే రవికి కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. బహుశా వంశీ గారి దగ్గర స్క్రిప్ట్లు వర్క్ చేయడం దీనివల్ల కావచ్చు. మా మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ లక్ష్మీ రావే మా ఇంటికి ఈ మూవీ ఆడియో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ ఒక 10 days అవుతుందండి. సో ఇప్పుడు చాలా పెద్ద హిట్ అని చాలామంది చెప్పారు. ఎందుకంటే భాస్కర్ భట్ల గారు రాసిన, వనమాల గారు రాసిన సాంగ్స్ చాలా చాలా మంచి పేరు వచ్చాయి. చాలామంది చెప్పడం ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. ఇవన్నిటికంటే సాంగ్లో పదాలు, లిరిక్స్కి చాలా వాల్యూ ఉంది సాంగ్స్ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా మూవీకి మీరందరి కష్టం నాకు తోడవడం సీరియస్లీ నా అదృష్టం. అండ్ నాకు నచ్చిన సాంగ్ రావాల మా ఇంటికి, ఆబ్వియస్లీ అందరికీ చాలా బాగా నచ్చిన సాంగ్ అది. అండ్ డైరెక్టర్ గారి నుంచి అండి రవి నంద్యాల, ఆయన ఇంకోసారి ఛాన్స్ ఇస్తే నేను ఆయన డైరెక్షన్ ఇంకోసారి చేయాలనుకుంటున్నాను. సో సో అంత బాగా తీశారంటే సీరియస్లీ ఆయనకంటూ విజన్, ఆయనకుంటే క్లారిటీ ఉంది మూవీ ఎలా తీయాలి ఏంటి అనేది. సో అలాంటి ఒక క్లారిటీ ఉన్న మనిషికి ఒక ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. అట్లాంటి ఆయన గిరిధర్ గారు. సో అంత ధైర్యం, ఇష్టం ఉండి మొత్తం ఫ్యామిలీ మొత్తం కష్టపడి మూవీని తెరకెక్కించారండి. సో డెఫినెట్గా మన తెలిసిందే కదండి, కష్టానికి ఎప్పుడు వాల్యూ పోదు. సో మంచి వాల్యూ వస్తుంది అంకుల్. అండ్ అవిక, షీఈస్ సో బ్యూటిఫుల్ అండ్ మంచి యాక్ట్రెస్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను కొన్ని సీన్స్లో నన్ను అప్రిషియేట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Over to Avika. I could see Auntie always smiling now, and it's amazing to see them that way because this is really special to them and obviously special to us. Talking about the music, you know, it really feels proud because my first movie, Uyala Jampala, also had a very successful music, and the music director was also known. So, you know, it is really a nice feeling to again have a good music of your film. It really feels very proud. And for me, the reviews and all, I don't know much people here, but in Mumbai, there are lots of my friends who are into this industry. If you would have heard Palash Muchal, he is the youngest music director of Bollywood. I sent him the links and he told me that the music is really commendable. And that really means a lot because coming from him, it's a really big thing for me. And for all my fans and all, on Twitter and Instagram, you have no idea what kind of reviews I'm getting. Continuously, you know, the music is good, this song is beautiful, you look so beautiful in this song, Shaurya's dancing moves are so good, etc, etc. It's amazing to have this kind of review from the audiences, and thank you for loving us. Thank you so much. నా మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ఎందుకన్నానంటే ఈ ఆడియో 16th రిలీజ్ అయ్యాక 18th 19th డేస్లో యూకే నుంచి, యుఎస్ నుంచి, మలేషియా నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కంట్రీస్ నుంచి మన తెలుగు వాళ్ళు చాలామంది కాల్ చేశారు. నా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వేరే నాకు పరిచయం ఉన్నవాళ్ళు, ఫేస్బుక్లో వాళ్ళు అందరూ కూడా నా ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేశారు. చాలా చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి తెలుగు పాటలో మీనింగ్ఫుల్ ఉన్న తెలుగు సాంగ్స్ మేము విన్నాం అని చాలా గొప్పగా చెప్పారు. దీని అంతటికే కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధాకృష్ణ గారు. ఆయన ఆర్ఆర్లో చాలా బిజీగా ఉన్నారు, రీ రికార్డింగ్. ఎందుకంటే 5th రిలీజ్ అనుకుంటున్నాం, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అన్నీ. ఎందుకంటే కొంచెం ఏ కరెక్షన్స్ ఉంటే చాలా బిజీగా ఉన్నారు ఆయన, అందుకనే రాలేకపోయారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఆయనకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేఎం రాధాకృష్ణ గారు 6 కూడా సూపర్ డూపర్, చాలా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇంకా ముఖ్యంగా ఈ సాంగ్స్ విషయం, ఈ సాంగ్స్ ఆ రేంజ్కి వెళ్ళడానికి కారణం ఇద్దరు లిరిక్ రైటర్స్. ఒకటి మా అన్నయ్య భాస్కర్ భట్ల రవికుమార్ గారు,
సెకండ్ వన్ వచ్చి వనమాలి గారు. భాస్కర్ భట్ల గారు ఏం రాస్తారో నాకు ముందే తెలుసు, ఎందుకంటే నాకు ఆయనకి ఉన్న అనుబంధం అటువంటిది. ఎక్కడైనా ఒక లిరిక్ రైటర్కి పాట రాయమన్నప్పుడు దాని సిచ్యువేషన్ మాత్రమే చెప్తారు డైరెక్టర్లో, కానీ నాకు అన్నయ్యకు ఉన్న ఈ స్నేహం మూలంగా కథ మొత్తం డీటెయిల్గా చెప్పాను. నేను సినిమా అంతా ఎంత డీటెయిల్గా కూర్చుని ఎంత కష్టపడి రాశాను, 4 పాటలు రాయడానికి అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు. ఎందుకంటే రవిది ఫస్ట్ సినిమా ఇది. డెఫినెట్గా నా వంతు హెల్ప్ ఉండాలి, సాయం ఉండాలని తను మనస్ఫూర్తిగా ఈ పాటలు రాసి ఈ పెద్ద హిట్ అవ్వడానికి కారణమైనందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. వనమాలి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీనింగ్ఫుల్ 2 సాంగ్స్ మెలోడీస్, ఆ 2 కూడా ఒకటి కూర్గ్లో షూట్ చేసాం, చాలా గొప్ప సాంగ్ అది. దాని తర్వాత శ్రీమంతం సాంగు 2 కూడా ఇప్పుడు చాలా చాలా పెద్ద హిట్. ఈ మ్యూజిక్ ఇలా రావడానికి, ఈ సినిమా ఎంత బాగా రావడానికి నాకు అన్ని విధాలుగా సహకరించి ఈ సినిమాని చాలా గొప్పగా నిర్మించిన నిర్మాత మామిడిపల్లి గిరిధర్ గారికి చాలా 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 థ్యాంక్స్. ఇకపోతే శౌర్య, నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఎంతో కొంత కాన్ఫిడెంట్ కొంచెం తక్కువగా ఉండేది నాకు. ఫస్ట్ టైం నాకు లైఫ్లో పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చిన హీరో మై డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవిక, నా సినిమాకి ఈ క్రేజ్ రావడానికి, మ్యూజిక్కి, బాంబేలో కూడా మాట్లాడుకోవడానికి అవికే కారణం. అందరికీ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్.